అబ్బబ్బా ఏమిటా కేకలు? కేకలు కాదు సారు, ఆనందంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోయి ముందు నువ్వు కూర్చో, చెప్తాను కూర్చో. ఏమిటో చెప్పండి. మనస్తత్వం మీద నేను 2 సంవత్సరాల నుంచి రాస్తున్న గ్రంథానికి ఏం పేరు పెట్టాలా అని వారం రోజుల నుంచి మదన పడుతున్నాను కదా. చివరికి వాళ్ళ అమృతం లాంటి పేరు స్ఫురించింది. ఇట్స్ ఫెంటాస్టిక్, ఇట్స్ సో డివైన్. అదేమిటో అడగచ్చు కదా. అడగకపోయినా చెప్తారుగా, ఏమిటో చెప్పండి. దాని పేరు మానస సరోవరం. అసలు మానస సరోవరం అంటే ప్రతి మనిషి హృదయం ఒక నిర్మలమైన సరోవరం లాంటిది. అందులోకి స్వార్థం, అసూయ, అత్యాశ అనే గులకరాలు విసిరామనుకో, ఆ మనస్సు అనే సరోవరంలో పిచ్చి పిచ్చి అలలు లేచి దాని ప్రశాంతతే నాశనం అయిపోయింది. కరెక్ట్ సరు అలా కలత చెందిన సరోవరంలో మోసం, మాయ, మాత్సర్యం అనే పెద్ద బండరాలు వేసామనుకో, ఆ సరోవరంలో ఉన్న బురదంతా బయటకొచ్చి దాని అందాన్ని, ఆకారాన్ని నాశనం చేసి దాన్ని ఒక పెద్ద బురద గుంట కింద తయారు చేస్తుంది. అంటే మనిషిలోని దైవత్వం నశించి రాక్షసత్వం ఆరంభమవుతుందన్నమాట. ఏం సరు, నేను చెప్పేది వేళాకోళంగా ఉందా? వేళాకోళం చేయడం లేదు. మీరు ఆ పుస్తకం రాసినందుకు ఎన్ని వేలు వస్తాయి? సరు సరు, డబ్బుకి మనసుకి చాలా దూరం సరు. కానీ డబ్బుకి మనిషికి చాలా దగ్గర సంబంధం. డబ్బు లేకపోతే జీవితమే లేదు. నువ్వు నీ మానస సరోవరాన్ని డబ్బు అనే పెద్ద బండతో అల్లకలోలం చేసుకుంటున్నావు. మీరు అంతే. డబ్బు వద్దంటూ మీ నెత్తిన బండ వేసుకోవడమే గాక నా నెత్తిన బండ వేస్తున్నారు. హలో, ఉన్నారండి, లక్ష్మీపతి గారు. ఆయన అలో అంటే చాలు పోలోమంటూ ఏడుస్తాడు, గుండె నొప్పని. అసలు ఆయనకి ఏ నొప్పి లేదు. ఇదిగో నిన్న రాసిచ్చిన మందులే కంటిన్యూ చేయమని చెప్పేసి అదేదో మీరే చెప్పుకోండి. నమస్కారం నమస్కారం. మీకు వచ్చింది గుండె నొప్పి కాదండి, మనస్సు అనేది సరోవరం లాంటిది. హలో హలో, ఫోన్ పెట్టేశాడు. అతను నాలాగా మీ పెళ్ళం కాదు, మీ ప్రకృతి పాఠాలు వినటానికి. అది కాదు సరు. అయినా డబ్బున్న ఓ పేషెంట్ మందులు కావాలని అడిగితే ఆయనకు కావాల్సిన మందులు ఆయనకిచ్చి మనకు రావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవాలే గాని బాబా గారు లాగా బోధనలు చేస్తారేమిటండి? నాన్ సెన్స్. అది కాదు సరు, ఆ లక్ష్మీపతి ఓ ఫూల్. లక్షలు సంపాదించిన లక్ష్మీపతి ఎందుకు అవుతాడండి ఫూల్? అలాంటి డబ్బున్న పేషెంట్ ని చేతులారా పోగొట్టుకుంటున్న చేతగాని డాక్టర్ గా మీరే ఫూల్. ముందు అది అర్థం చేసుకోండి, ఇంకేం చెప్పకండి. గుడ్ నైట్. నేను మందు రాసిస్తాను. ఇదేమిటండి డాక్టర్ గారు, పాపకి మందు రాసిస్తాను అని తల్లి ప్రేమ కావాలి అని రాశారేమిటండి? అవునండి, పాపకి ఇప్పుడు కావాల్సిన తల్లి ప్రేమే. తల్లి ప్రేమ? భలేవారండి డాక్టర్ గారు. నేను మా ఆవిడికి ఓన్ హస్బెండ్ సార్. నాకే 6 నెలలకోసారి ఇలా దర్శనం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మిస్టర్ బలవంతరావు, నేను చెప్పేది కూడా అదే. మీ పాపకు తల్లి ప్రేమ కరువైంది, మీకు మీ భార్య అనురాగం దూరం అయింది. అందుకని నా మాట విని మీ ఆవిడని ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమనండి. మీ ఇద్దరు ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎందుకంటే మీ మనస్సు అనే సరోవరంలో ప్రశాంతత ఏర్పడాలంటే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి. మీరు ఏమనుకోనంటే అదో చిన్న మనవండి. చెప్పండి. అమ్మాలే, డాక్టర్ గారికి నమస్కారం పెట్టు. ఇది నా నమస్కారం అండి. మీరు మరో డాక్టర్ చే చూపించుకోండి. మా గొప్ప డాక్టర్ దొరికా నట్ట డాక్టరే. చూసావా సరు, అతనెవరో ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు. ఆ పిల్ల తల్లి బెంగతో బాధపడుతుంటే జ్వరానికి మందులు ముట్టినాడు చూడు. ఇప్పుడే కాదు, రోజు చూస్తూనే ఉన్నాను. నిన్న రాత్రి ఓ లక్షాధికారి ఫోన్ చేస్తే వెళ్లి ఆశ్రమంలో జాయిన్ అవ్వమన్నారు. ఇప్పుడు ఇంకెవరో పేషెంట్ వస్తే ఉద్యోగం అనేసి నక్షత్రాలు ఎక్కటమంటున్నారు. నువ్వెందుకు అలా చిటపట్లాడిపోతున్నావో నాకు తెలుసు. వాళ్ళకేవో మందులు రాసి 50 60 ఫీజు తీసుకోలేదు, అదేగా నీ కోపం. నిజానికి వాళ్ళకి ఏ జబ్బులు లేవు సారు. వాళ్ళు ఎలా తగలడితే మీకెందుకండి? అదిగా సార్, లేని రోగాలు ఉన్నాయని చెప్పి పేషెంట్స్ భయపెట్టి డబ్బు సంపాదించడం నాకు ఇష్టం ఉండదు. డబ్బు సంపాదన లేని భర్తను భరించడం నాకు ఇష్టం ఉండదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు?
ఓహో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. పుస్తకం వచ్చిందా? వచ్చిందండి పీపీపీలో. గుడ్, వెరీ గుడ్. ఈ పుస్తకం ఏంటో తెలుసా? మనస్తత్వం మీద ఓ మహానుభావుడు రాసిన గ్రేట్ బుక్ అయ్యా. ఇది ఎంత గ్రేటో దీని రేటో చెప్తాను సార్. 270 రూపాయల 90 పైసలు. ఉండు ఇప్పుడే వస్తాం. సరు సరు, ఢిల్లీ నుంచి రేర్ బుక్ ఒకటి వచ్చింది. ఈ నెలలో నా ప్రాక్టీస్ కొంచెం డల్ గా ఉంది. నీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే ఇస్తావా? నా దగ్గర డబ్బు లేదు. నిన్ననేగా నీ జీతం వచ్చింది. వస్తే అది నా కష్టార్జితం. మీ చెత్త పుస్తకాలకు దారిపోయలేను. యుసి సరు, ఇది చాలా మహత్తరమైన గ్రంథం. ఇది చదివితే ఎంత విజ్ఞానం వస్తుందో తెలుసా? ఓహో, కొత్తగా వచ్చిన విజ్ఞానాన్ని అమ్మి నాకు తులం బంగారం కొనగలరా? సంపాదన చేతగాని మీకు ఆ పుస్తకాలు అన్నం పెడతాయా? అయితే ఇవ్వవా? ఇవ్వను. మీరేం నవ్వక్కర్లేదు. ఇవన్నీ నా కష్టార్జితం. పగల కొట్టుకుంటాను, విసిరేసుకుంటాను. ఇక నుంచి ఇలాంటి చెత్త పుస్తకాలు కొన్నారంటే ఊరుకోను. నా అదృష్టం కొద్దీ మా నాన్న ఇల్లు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మిమ్మల్ని కట్టుకున్నందుకు ఆ తోటలో గుడిసేసుకుని బ్రతకాల్సి వచ్చేది. ఇక నుంచి ఇలాంటి చెత్త పుస్తకాలు కొన్నారంటే ఊరుకోను. సారీ. కమాన్ డియర్, ఆయనకి పరిచయం చేస్తాను. ఓకే లెట్స్ గో. ఈయనే. హాయ్, హౌ డు యు డు? ఐఎమ్ ఆనంద్, డాక్టర్ ఆనంద్. ఐ యామ్ మదన్, మానని చోరా నా నిక్ నేమ్. వీరికి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇన్ అడిషన్ టు 4 రైస్ మిల్స్. ఆయన నా ఫ్రెండ్. ఫ్రెండా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఓకే. ఏమిటి మీ శ్రీమతి గారు నాకు ఫ్రెండ్ అలా అయిందని ఆలోచిస్తున్నారా? ఇట్ ఈస్ సో సింపుల్. ఆ మాటకొస్తే మీరు నా ఫ్రెండ్ అవుతారు. ఎలా అవుతాను? ఇలా చేతులు కలిస్తే స్నేహం, పెదవులు కలిస్తే మోహం అన్నారు ప్రేమ పండితులు. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్స్ పుచ్చుకున్నాం కాబట్టి మీ ఇద్దరు మన ఫ్రెండ్స్మే. బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఫైటర్స్ ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని ఫైటింగ్ లోకి దిగుతారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాగేది స్నేహం కాదు, ఫైటింగ్. డాక్టర్ గారు జోకుల్ని కేకుల్లా కట్ చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. విత్ యువర్ కైండ్ పర్మిషన్. షూర్ షూర్. వుడ్ యు లైక్ టు స్మోక్? నో థ్యాంక్స్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దయచేసి మీరు స్మోకింగ్ మానేయండి. హెల్త్ కోసం హ్యాబిట్ ను మానుకోవడమా? నెవర్ నెవర్. అలా కొట్టి పారేయకండి. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని మీరు కాల్చే సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తున్నారు కదా. కానీ అలా రాసిన వాళ్లే మీ ఉత్సాహానికి ఆనందానికి మా కంపెనీ సిగరెట్లు తాగండి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. మరి నన్ను ఇప్పుడు ఏది ఫాలో అవ్వమంటారు? లుక్ మిస్టర్ మదన్, దేవాలయాల మీద దేవుడి బొమ్మలు ఉంటాయి, బూతు బొమ్మలు ఉంటాయి. ఆ రెండిట్లో మీరు దేన్ని ఆరాధిస్తారు? టెల్ మీ. లుక్ మిస్టర్ మదన్, జీవితాన్ని మీరు చూసే పద్ధతి వేరు, నేను చూసే పద్ధతి వేరు. హ్యూమన్ సైకాలజీ స్టడీ చేసే వాళ్ళకి మీరు ఒక గొప్ప ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. యూనో ఇస్ ఇట్? కమాన్ డియర్, ఐఎమ్ రెడీ. నువ్వు ట్రై చేస్తావా? ఓకే. గుడ్. ఆనందా, చూసావా? మమతానురాగాలు వదులుకుని కార్లు కాగితాలు వెంటబడింది నీ భార్య. సరోజకు కావలసింది నీలాంటి మనసున్న మొగుడు కాదురా, రిజర్వ్ బ్యాంకుని జేబులో ప్రిజర్వ్ చేసుకున్న మదన్ లాంటి రాకుమారుడు. ఐ పిటీ యు మై బాయ్, ఐ పిటీ. ఎమ్మెల్యే, నో ప్రాబ్లం.
ఆనందా సరోజకు కావాల్సింది నీ ఆశయాలు ఆదర్శాలు కావురా, కార్లు షికార్లు. ఈ పాత మోడల్ హెరాల్డ్ కార్ ఆమెకు అక్కర్లేదు, కొత్త మోడల్ ఫియట్ కార్ కావాలి. అది కూడా అర్థం చేసుకోలేని అమాయకుడిరా నువ్వు. అమాయకుడివి. ఏ మదన్, సారీ, ఇవాళ రాలేను. నో నో. ఓకే, గుడ్ నైట్. సరే, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఆ మాత్రం ఊహించలేరా? ఊహించడం ఎందుకు, నువ్వే చెప్పు. మదన్ బంగళాలో పడుకున్నాను. సరు, నువ్వు పెళ్ళైన ఆడదానమని నీ భర్త బతికే ఉన్నాడని మర్చిపోయావా? మిమ్మల్ని మర్చిపోలేదు, మీతో సుఖం లేదన్న సంగతి మర్చిపోలేదు. సరు, నాకంటే వారి డబ్బే నీకు ముఖ్యమా? ఎస్. సరు, ఏమిటి నువ్వు చేసావు? నిర్మలమైన నా మనసును నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, నిజంగా నిజంగా నేను నీకు అక్కర్లేదా? అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. సరోజా, పాత హెరాల్డ్ కారు వెళ్ళిపోతోంది, నీ కొత్త ఫియట్ కారు రప్పించుకోవచ్చు. వేదాంతం అంటున్నది జగమంత స్వప్నం స్వప్నం, కవిస్వాంతం అంటున్నది జగమంత స్వర్గం స్వర్గం. వేదాంతమంటున్నది జగమంత స్వప్నం స్వప్నం, కవిస్వాంతమంటున్నది జగమంత స్వర్గం స్వర్గం. వేదాంతమంటున్నది జగమంత స్వప్నం స్వప్నం, కవిస్వాంతమంటున్నది జగమంత స్వర్గం స్వర్గం.
దేశంలో మరే పేరు లేనట్టు మీ అమ్మ మీ ముగ్గురికి ఒకే పేరు పెట్టడం కాదు కానీ మా బాబు మాకు ఈ పేర్లు ఉత్తినే పెట్టలేదండి. మా బాబు పేరు ఇదే, మా తాత పేరు ఇదే, మా ముత్తాత పేరు ఇదే. అంటే ఈ నట్టులు వ్యవహారం మీతోనే కాదు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందన్నమాట. మా అన్నల ముగ్గురు పంచపాండవులాగా కలిసిమెలిసి ఉండాలని ఈ పేర్లు పెట్టాడండి మా అయ్య. పంచపాండవులంటే ముగ్గురు కాదే ఎర్రిమొహం 5గురు. రేపు నీ మొగుడుకు కూడా అదే పేరు పెట్టుకుంటే దాని మొగుడికి ఈ పేరు ఎలా వస్తుందండి? మా పసికందుది మహారాణి జాతకం అండి, అది ఎప్పటికైనా మహారాణి అయిపోద్ది. అది మహారాణి అయిపోతుంది. మీరు కళ్ళు తాగుతూ ఊరేదు గాని. ఒరే మీ బావ బసవరాజు లేడు, వాడు వస్తే మా బావ ఎప్పుడు వస్తాడండి? వస్తాడు నిన్ను కోడి పిల్లని గద్దెత్తుపోయినట్టు ఎత్తుపోతాడు. చిచి ఎదవని ఎదవా. నేనన్నది మిమ్మల్ని కాదండి, మా బావనండి. ఆడొస్తే కాళ్ళు ఇరిచేస్తానండి, ఒళ్ళు పీకెత్తాం. ఆడు ఒక్కడు మేము ముగ్గురం, ఆడు ఒక్కడు మేము ముగ్గురం. బాగుందిరా, ఇలాగే గెంతుతూ ఉండండి. అవతల దొరగారు వచ్చారు మళ్ళీ రమ్మంటున్నారు. ఏ దొరగారు ఏమిట్రా, మన ఆనంద్ బాబు గారు. అయ్యి బాబు, వాళ్ళు ఇచ్చేటప్పటికి మీ దుకాణం పెట్టేశారు. బాబాబు మా దుకాణం సంగతి దొరగారికి చెప్పకండి. అదే, తొందరగా నోర్లు కడుక్కొని తగలడండి. దొరగారు, దొరగారు. ఏరే సత్యరాజులు, ఎందుకురా క్షమించడం? లేవండి లేవండి, ముందు మీరు క్షమించానంటే గాని మీ పాదాలు ఒకేమండి. ముందు లేవండి రా, లేవండి. లేవరా లే. మీరేం తప్పు చేశారా? మరేం లేదు దొరా, పనిచేసే ప్రతి ఓడు కల్లో గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి. అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి. ఈ రోజు తాము వస్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాం దొరా. అంటే మీరు ఇప్పుడు కళ్ళు దాకా వచ్చారన్నమాట. సరే ఇవాళ క్షమిస్తున్నాను. రేపటి నుంచి మందు తాగారంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం. జాగ్రత్త. దండాలు దొరా. ఇది మీ లచ్చితల్లి కదరా? కాదండి, ఇది మా పసికందండి. ఇంతలో ఎంత ఎదిగిపోయింది? ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు? జీవితాంతం ఇక్కడే ఉంటాను కూర్చొని. అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అమ్మగారు లేదు, ఇక రారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మగారు లేరు, ఇంక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి దొరగారికి ఇచ్చి పెళ్లి చేసేస్తే దొరగారు భార్య లేరు, ఇంక రారు. లక్ష్మిచ్చి పెళ్లి చేసేస్తే మనం దొరగారి బామ్మొద్దులే. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం దొరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా అన్నా అన్నా, మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళుందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో అంతే. అంటే